తెలంగాణ రచయితల వేదిక నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతికి కవి రచయిత అలిశెట్టి ప్రభాకర్ జన్మదినోత్సవాన్ని స్థానిక విజయ పాథోలాజికల్ ల్యాబ్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇక అలిశెట్టి ప్రభాకర్ అలవోక పదాలతో కవిత్వం రాసి సామాన్యుల గుండెల్లో నిలిచారని, ప్రజా చైతన్యం కోసం కవిత్వం రాశారని, అవినీతి దోపిడీ దౌర్జన్యాలపై అక్షర పిడిబాకుడు దించారని కూడా కవులు రచయితలు కొనియాడారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా సాహితీ జీవితం కొనసాగించారని పేర్కొన్నారు. ఇక అలిశెట్టి సాహిత్యాన్ని కవులు, కళాకారులు, రచయితలు ముందు తరాలకు అందించే విధంగా కృషి చేయాలన్నారు. ఇక స్వామి వివేకానంద జీవితం యువతకు ఆదర్శప్రాయమన్నారు. భారతీయ తాత్విక చింతనను తన ప్రసంగాల ద్వారా ప్రపంచ దేశాలకు తెలియజేశారన్నారు. చైతన్యపరిచే సూక్తుల ద్వారా ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. మంచిగా ఆరోగ్య పరిస్థితి మంచిగా నిర్మల్ పుస్తక ప్రదర్శన కొరకు ఇక్కడికి రావడం జరిగింది. అందులో జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం, అక్కడ ఏమి అందుబాటులో లేనప్పటికీ కూడా ఒక 2 తరాల పాటు దారాలు బట్టి పుస్తక ప్రదర్శన చేయడం జరిగింది. మరి ఏదైనా దేశాన్ని కలుసుకుంటే 15 రూపాయలు ఇప్పించలేకపోతే, కానీ సాహిత్యాన్ని అభిరుచి ఉంది, ఎవరైతే కొన్ని పుస్తకాలు చదువుతారో వాళ్ళు తీసుకునే దానికి అర్థం ఉందని ఆయన రిజెక్ట్ చేయడం చాలా గొప్ప విషయం. అప్పుడు మేము భగత్ సింగ్ యువజన సంఘం నుంచి రిజార్పేట నుంచి 50 పుస్తకాలు తీసుకొని అందరం కూడా వెళ్ళి 2500 రూపాయలు ఆయనకి ఇచ్చి పుస్తకాలు 50 పుస్తకాలు తీసుకొని తలా ఒకటి తీసుకొని చదవడం అదే కాకుండా అలిశెట్టి ప్రభాకర్ గారు రాస్తున్న కాలంలో ఇక్కడ ఉద్యమం చాలా వృతంగా ఉన్న ఉద్యమం. అప్పుడు జగిత్యాల